హాయ్ ఈరోజు అయితే నా జ్యువెలరీ ఆర్గనైజేషన్ వీడియోని మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. అండ్ నేను వీడియోస్లో వేసుకునే జ్యువెలరీ కొన్ని వాటికి బాగా ఎక్కువ ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయన్నమాట. అలా మోస్ట్ రిక్వెస్టెడ్ ఎంక్వైరీస్ ఉన్న జ్యువెలరీ డీటెయిల్స్ కూడా ఇద్దామని అనుకుంటున్నాను. సో నేను ఏంటంటే మోస్ట్లీ ఇప్పుడు మనకి ఆన్లైన్లో కానివ్వండి లేదంటే బయట షాప్స్లో కానివ్వండి ఆర్గనైజింగ్ బాక్సెస్ అనేవి చాలా వరకు దొరికేస్తున్నాయి. సో అవి తెచ్చి ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. బట్ నేనేంటంటే కొన్ని ఇంట్లో ఉన్నవే స్మాల్ డిఐవైస్ కూడా చేసుకున్నాను అనమాట. నాకు ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టుగా శారీకి తగ్గట్టుగా మ్యాచ్ చేసేసుకొని జ్యువెలరీని సెట్ చేసుకోవడానికి సింపుల్గా అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో అవి కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మనలం అనమాట. సో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అంటే బ్లాక్ బీడ్స్ అన్నీ ఒక బాక్స్లో పెట్టుకుంటాను, ఇయర్ రింగ్స్ అన్నీ ఒక బాక్స్లో పెట్టుకుంటాను. అండ్ ఇయర్ రింగ్స్లో కూడా పెద్ద బుట్టలన్నీ ఒక సపరేట్ ఆర్గనైజర్లో పెట్టుకుంటాను, చిన్న ఇయర్ రింగ్స్ అన్నీ ఒక సపరేట్ ఆర్గనైజర్లో పెట్టుకుంటూ ఉంటాను. రెగ్యులర్గా యూజ్ చేసేవన్నీ ఒక ఆర్గనైజర్లో పెట్టుకుంటూ ఉంటాను అనమాట, ఫ్రీక్వెంట్గా వాడేవి. అలా సపరేట్గా సెగ్రిగేట్ చేసుకుని పెట్టుకున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి మై మోస్ట్ ఫేవరెట్ అనమాట, బ్లాక్ బీడ్స్ అండి. బ్లాక్ బీడ్స్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది చూపిస్తాను. ఇది యాక్చువల్గా నేను అమెజాన్లో పర్చేస్ చేసిన ఆర్గనైజర్ అనమాట. ఇది సపరేటర్స్ అనేవి ఇలా సపరేట్ అయిపోతాయి. 2 సెపరేషన్స్ని మెర్జ్ చేసేసుకుని ఒకటి కింద పెట్టేసుకోవచ్చు. ఇలా సపరేటర్స్ ఉండడం వల్ల మనకి ఏంటంటే ఈజీగా ఉంటుంది. కొంచెం పెద్ద సైజులో ఉండేవైనా పెట్టుకోవచ్చు అండ్ చిన్న సైజులో ఉండే స్మాల్ బ్లాక్ బీడ్స్, షార్ట్ బ్లాక్ బీడ్స్ పెట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. నాకు మోస్ట్లీ ఏంటంటే ఏ అవుట్ఫిట్స్ మీదకైనా కూడా బ్లాక్ బీడ్సే ఎక్కువ పేర్ చేసుకుంటూ ఉంటాను. ఇయర్ రింగ్స్ చేంజ్ చేస్తూ ఉంటాను, బ్లాక్ బీడ్స్ని ఎక్కువగా వేసుకుంటూ ఉంటాను అనమాట. మ్యారీడ్ ఉమెన్కి బ్లాక్ బీడ్స్తో వచ్చే అందం ఇంకా వేటితోని రాదు. అంటే అన్ని అకేషన్స్కి మన హెవీగా జ్యువెలరీ వేసుకోలేం కదా. సో సింపుల్గా ఉంటుంది అండ్ అలాగే అట్ ది సేమ్ టైం డీసెంట్గా ఉంటుంది అనమాట బ్లాక్ బీడ్స్ అయితే. అందుకని ఎక్కువగా నేను బ్లాక్ బీడ్స్ని చూస్ చేసుకుంటూ ఉంటాను. రఫ్గా నా దగ్గర ఉన్న కొన్ని బ్లాక్ బీడ్స్ని అయితే చూపిస్తాను. ఈ బ్లాక్ బీడ్స్ గురించి ఎక్కువగా ఎంక్వైరీస్ వచ్చాయి. ఈ బ్లాక్ బీడ్స్ అయితే నేను జేఎస్ కలెక్షన్స్ నుంచి తీసుకున్నాను. ఇప్పుడు వీడియో చేసిన ఈ లాంగ్ బ్లాక్ బీడ్స్ గురించి కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇది కూడా అక్కడే తీసుకున్నాను అనమాట. చాలా రోజులు అయిపోతుంది తీసుకుని. ఇది కూడా ఒక మంచి సెట్ అండి బ్లాక్ బీడ్స్లో. గోల్డ్ వెరైటీలోనే ఇదొక బ్లాక్ బీడ్స్ అనమాట. చాలా బాగుంటుంది బ్లాక్ బీడ్స్. ఇది కూడా నేను జేఎస్ కలెక్షన్స్లో తీసుకున్నాను. బాగుంటుంది సింపుల్గా. అండ్ రీసెంట్లీ బ్లాక్ బీడ్స్లోనే డైమండ్ రిప్లికాస్ తీసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇదొకటి, ఇదొక డైమండ్ రిప్లికా పెండెంట్తో వచ్చి ఉంటుందన్నమాట. ఇది కూడా షార్ట్ లెంత్ బ్లాక్ బీడ్స్ అండి. ఇది వచ్చేసి నేను సాయి శ్రీజాలో తీసుకున్నాను అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా బాగుంటుంది. ఇది ఏంటంటే విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి అన్నమాట. ఇలా స్టడ్స్ అనేవి వస్తాయి. స్టడ్స్తో పాటుగా వచ్చిన బ్లాక్ బీడ్స్ అనమాట. ఓకే. అండ్ తర్వాత నా మోస్ట్ ఫేవరెట్ ఇంకొకటి ఉందండి. ఇది కూడా చాలా నిండుగా ఉంటుంది. శారీస్ మీదకి, డ్రెస్సెస్కి కూడా బాగుంటుంది, లాంగ్ ఫ్రాక్స్కి అయినా. సో మోస్ట్లీ ఈ బ్లాక్ బీడ్స్ని అయితే శారీస్కి యూస్ చేస్తూ ఉంటాను అనమాట. ఇది కూడా నేను సాయి శ్రీజాలో తీసుకున్నానండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట అది. ఇది వచ్చేసి శారీస్ మీదకి అయితే చాలా బాగుంటుంది. కొంచెం హెవీ ఉంటుంది. ఇది ఏంటంటే విక్టోరియన్ పాలిష్లో వస్తుంది అనమాట. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారండి. ఇది కూడా చాలా బాగుంటుంది. డ్రెస్సెస్కి అయినా శారీస్కి అయినా కూడా సింపుల్గా ఉంటుంది అనమాట. ఓకే. పుస్తుల టైప్లో ఉంటుందండి ఈ బ్లాక్ బీడ్స్. ఇది కూడా నాకు బాగా ఇష్టమైన బ్లాక్ బీడ్స్ అనమాట. శారీస్కి, డ్రెస్సెస్కి సింపుల్గా వేసుకోవచ్చు. ఇది కూడా మై మోస్ట్ ఫేవరెట్, చాలా ఓల్డ్ వన్ అండి. ఎప్పుడో కాసుల టైప్లో ఉండే బ్లాక్ బీడ్స్ అనమాట. అయితే ఇది ఇందులో రామ్ పరివార్ పెండెంట్స్ ఉంటాయన్నమాట. ఇది అంతా కూడా యూస్ చేసి ఇక్కడ ఉండే పర్ల్ కూడా పోయిందనమాట. మోస్ట్లీ శారీస్కి ప్రిఫర్ చేస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది. గోల్డ్ రిప్లికాలోనే ఇదొక బ్లాక్ బీడ్స్ అండి. ఇది కూడా సూపర్ ఉంటుంది. సింపుల్గా శారీస్కి వేసుకోవచ్చు అండ్ డ్రెస్సెస్కి కూడా బాగుంటుంది. ఓకే. ఇదొకటి. ఇది కూడా జేఎస్ కలెక్షన్స్లో తీసుకున్నాను. మ్యాక్సిమం ఏంటంటే నేను బ్లాక్ బీడ్స్ ఎక్కువ వేర్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు ప్యాకింగ్లో వస్తూ ఉంటాయి కదా, ఆ కవర్స్తో పాటుగా మీరు బాక్సెస్లో పెట్టేసుకుంటే వెతుక్కోవడానికి కష్టం అవుతుంది. సో వీడియో షూటింగ్ అయినా లేదంటే అప్పటికప్పుడు బయటికి వెళ్ళాలనుకున్నా సింపుల్గా నాకు ఇయర్ రింగ్స్ అండ్ బ్లాక్ బీడ్స్ ఈ రెండు కూడా పేరప్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండాలని చెప్పేసి ఇలా ఈ ఆర్గనైజర్ని అయితే నేను ఆర్డర్ చేసుకుని తెచ్చుకున్నాను అనమాట. ఇందులో సపరేషన్స్ ఉండడం
వల్ల మీకు పెద్దవి పెట్టుకోవచ్చు, చిన్నవి పెట్టుకోవచ్చు, ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇది బ్లాక్ బీడ్స్ సెక్షన్. ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ కోసం ఆర్గనైజ్ చేసుకున్న బాక్స్ ఇట్లాగా. ఓకే, ఇందులో కూడా అన్ని బుట్టలు అండ్ కొంచెం చాందబాలి టైప్ అలా వెరైటీస్ ఉంటాయి. నాకు బాగా ఎంక్వైరీ వచ్చిన ఇయర్ రింగ్స్ ఏంటంటే ఇవ్వండి, కొంచెం వింటేజ్ కలెక్షన్ టైప్లో ఉన్న ఇయర్ రింగ్స్ అనమాట. బుట్టలు కింద పర్ల్స్ వచ్చి ఉంటాయి. సో ఇవి అండ్ ఇవి కూడానండి మోస్ట్ ట్రెండింగ్ డిజైన్, పెద్ద బుట్టలు అనమాట. సింపుల్గా ఇందాక నేను బ్లాక్ బీడ్స్ చూపించాను కదా, అలాగా సింపుల్ బ్లాక్ బీడ్స్ వేర్ చేసినప్పుడు ఇలా కొంచెం హెవీ బుట్టలు పెట్టుకుంటే ఎలాంటి పార్టీ వేర్కైనా కూడా మంచిగా సెట్ అయిపోతుంది అనమాట. ఇవి వచ్చేసి పర్ల్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి. రెండు తీసుకున్నాను అనమాట, స్టోన్ వెరైటీ అనమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఈ బుట్టలు కూడా పీకాక్స్ వచ్చి కింద 3 బుట్టలు వస్తాయి. ఇవి నా మోస్ట్ ఫేవరెట్ బుట్టలు, చాందబాలి టైప్ అనమాట. ఇవి కూడా చాలా ఓల్డ్ జ్యువెలరీ అండి, అయినా కూడా షైనింగ్ అనేది పోకుండా చాలా నీట్గా ఉంది కదా. మనం జ్యువెలరీని గాలికి అట్లా బయట వదిలేస్తే ఫేడ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీరు కవర్స్లో ర్యాప్ చేసుకున్నా లేదంటే ఇలా బాక్సెస్లో ఫోల్డ్ చేసి పెట్టుకున్నా కూడా జ్యువెలరీ అనేది త్వరగా పాడైపోదు అనమాట. ఇవి కూడా కొంచెం లెంత్ ఉంటాయి అనమాట, లాంగ్ బుట్టల టైప్లో ఉంటాయి. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇదొకటి అండ్ విక్టోరియన్ పాలిష్లోనే ఇదొకటి అనమాట. ఇందులో 2 షేడ్స్ ఉన్నాయి. నాకు పర్పుల్ బీడ్స్ జ్యువెలరీ ఉందన్నమాట, దానికి పేర్ చేసుకోవడానికి ఇవి ఒక బుట్టలు తీసుకున్నాను. ఈ మధ్య బాగా ట్రెండ్ అయిన కలర్ కదండి పర్పుల్. సో ఏ శారీకైనా డ్రెస్కైనా మ్యాచ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంలో పర్పుల్ బుట్టలు తీసుకున్నాను అనమాట. అండ్ ఇవి స్టడ్స్, విక్టోరియన్ పాలిష్లోనే స్టడ్స్ చాలా బాగుంటాయండి, మంచి షైనింగ్ ఉంటాయి. కొన్ని ఏంటంటే నేను నెక్ పీసెస్ అనేవి సపరేట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను, వాటికి సంబంధించిన ఇయర్ రింగ్స్ కూడా ఇందులోనే ఉన్నాయి. వేరే వాటికి కూడా పేర్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటాయని అవి సపరేట్ చేసేసాను అనమాట, వాటితో పాటు ఉంచకుండా. అండ్ నెక్స్ట్ నా హెవీ ఇయర్ రింగ్స్, బుట్టల్లో కొంచెం హెవీ డిజైన్ ఉండే బుట్టలు ఉంటాయి కదండి. సో ఆ బుట్టలన్నీ కూడా ఒక స్పెషల్ బాక్స్లో పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఇది నా ఫస్ట్ ఆర్గనైజింగ్ బాక్స్. ఇది నేను ఫస్ట్ తీసుకున్న ఆర్గనైజర్ అనమాట. తీసి పెట్టుకునేలాగా ఉండవు అనమాట, ఫిక్స్డ్ ఇవన్నీ కూడా స్లాట్స్. ఇవి కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ ఉంటాయి ఇందులో. ఇదొకటి అండ్ ఇవి నేను పెట్టుకున్నప్పుడు చూసి చాలామంది తీసుకున్నారు. ఇలాంటి బుట్టలు ఇప్పటికీ కూడా వస్తున్నాయి అన్నమాట, డిజైన్ వేరియేషన్లో. ఇవి కంప్లీట్గా లక్ష్మీదేవులు ఉంటాయండి ఈ బుట్టలకి. ఇప్పుడు గణేష్ కాంబినేషన్ వస్తుంది, ఇవి లక్ష్మీ గణేష్ 2 కాంబినేషన్ వస్తుంది అనమాట. ఇది నేను ఫస్ట్ తీసుకున్న బుట్టలు, కొంచెం హెవీ డిజైన్లో పెద్ద బుట్టలు అనమాట. బాగుంటాయి, ఎవరికైనా ఏ ఫేస్కైనా కూడా బాగా సెట్ అవుతాయి. అండ్ వీటి తర్వాత నాకు బాగా నచ్చిన బుట్టలు ఏంటి అంటే ఇవి ఇలా కింద పెద్ద బుట్టలు వస్తాయి అన్నమాట. ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఏ శారీకైనా అండ్ ఏ డ్రెస్కి పేర్ చేసుకున్నా కూడా ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ ఇది పాలిష్ కూడా హెవీ పాలిష్ అండి, అంటే మనకి గోల్డ్లో యాంటిక్ పాలిష్ వస్తుంది కదండి, సో అలా వస్తుంది అనమాట. చాలా ప్రీమియం క్వాలిటీ లాగా అనిపిస్తుంది ఈ బుట్టలు అయితే, నాకు చాలా ఇష్టము. అండ్ సేమ్ ఎలా అంటే 22 క్యారెట్స్ గోల్డ్ అనమాట, అలా ఉంటాయి ఈ పాలిష్, అది నాకు బాగా ఇష్టం. అండ్ తర్వాత ఇవి వచ్చేసి డైమండ్ రిప్లికాలో ఈ డిజైన్, ఇది కూడా నాకు బాగా ఇష్టమైన డిజైన్ అండి, చాలా బాగుంటుంది అసలుకి. ఇంకా అచ్చం ఇంకా మనకి గోల్డ్లో డైమండ్లో వచ్చిన డిజైనే అనమాట. ఈ ఇయర్ రింగ్స్ కూడా బాగుంటాయి, కొంచెం పర్ల్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఈ బుట్టలు. సో ఇందులో అన్నీ కూడా హెవీ బుట్టలు, ఎక్కువ డిజైన్, మోస్ట్లీ బాగా హెవీగా ఉండే డిజైన్స్ అండ్ పెద్ద పెద్ద బుట్టలు ఇందులో పెట్టుకున్నాను. నక్షి డిజైన్లో హిప్ బెల్ట్ ఒకటి ఉంది నాకు, సో దాన్ని నేను కంప్లీట్గా ర్యాప్ చేసేసుకున్నాను. అంటే ఎక్కడా కూడా మీకు ఆ పాలిష్ అనేది ఎయిర్కి ఎక్స్పోజ్ అయ్యి రియాక్ట్ అయ్యి కలర్ ఫేడ్ అయిపోకుండా ఉండడం కోసం ఇలా ర్యాప్ చేసేసుకున్నాను అనమాట. ర్యాప్ చేసేసుకుని ఒక బాక్స్లోని సింగిల్ బాక్స్లో పెట్టేశాను. ఇది నలిగిపోతే మీకు కంప్లీట్గా పాడైపోతుందండి. ఈ హిప్ బెల్ట్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయం కదా మనం, ఎప్పుడో కానీ మనం బయటికి తీయము. ఏమైనా వెడ్డింగ్స్, పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉంటేనే ఈ హిప్ బెల్ట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము, అది కూడా హెవీ పట్టు చీరలు కట్టుకున్నప్పుడు మాత్రమే వాడతాము. సో అందుకని ఎక్కువగా యూజ్ చేయం కదా. ప్రాపర్గా ప్యాక్ చేయకపోతే ఏంటంటే పాడైపోతాయి. జ్యువెలరీ అనేది ప్రాపర్గా మనము స్టోర్ చేసుకుంటేనే అవి ఎక్కువ రోజులు మనకి యూజ్ చేసుకోవడానికి ఉంటాయి. సో ఇలా కవర్తో కంప్లీట్గా ర్యాప్ చేసేసి పెట్టేసుకుంటా అనమాట.
ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఉన్న హిప్ బెల్ట్స్ అనేవి చైన్ మోడల్లో ఉంటాయి కదండి. సో అలాంటివి ఎక్కువగా వాడుతూ ఉంటాను. ఇలా హెవీ హిప్ బెల్ట్ అయితే ఎప్పుడో కానీ పెట్టను అనమాట. సో హిప్ బెల్ట్ అలాగా ప్రాపర్గా సెట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి నెక్ పీసెస్ అండి. నెక్ పీసెస్ని మోస్ట్లీ నేను ఇలా కవర్ ర్యాప్లోనే ఉంచేసి పెట్టేసుకుంటూ ఉంటాను. ఇలా ర్యాప్లోనే ఉంటే ఏంటంటే ఈజీగా పిక్ చేసుకోవచ్చు, ఐటమ్ కూడా క్లియర్గా కనిపిస్తుంది కదా. ఫ్లెక్సిబుల్గా ఉన్న నెక్ పీసెస్ అన్నిటిని మాత్రం ఇలాగే కవర్స్లో ఉంచుకుంటాను. బట్ కొన్ని హార్డ్గా ఉంటాయి, విరిగిపోయేలాగా ఉంటాయి కదండి ఫోల్డ్ చేస్తే, అలాంటి వాటిని మాత్రం సపరేట్ చేసేస్తాను అనమాట. ఇలా బాక్స్లో ఇటు సపరేట్గా ఇలా సపరేట్గా నెక్ పీసెస్ అన్ని పెట్టుకుంటూ ఉంటాను అనమాట. అండ్ ఇవి కూడా పెట్టుకునేటప్పుడు ఇండివిజువల్గా దేనికి దానికి కవర్ పెడుతూ ఉంటాను అనమాట. ఒక నెక్ పీస్ పెట్టిన తర్వాత కవర్ పెడతాను, అండ్ దాని కింద ఇంకొక కవర్ ఇట్లా చూడండి. సో ఇలా పెట్టాను కదా. ఇప్పుడు ఈ నెక్ పీస్ని మనం తీసుకొని నెక్స్ట్ నెక్ పీస్ ఇట్లా పెడతాను అనమాట. ఒకదాని మీద ఒకటి ఇలా లేయర్స్ కింద పెడతాను. ఇవేంటంటే ఫోల్డబుల్ అయితే త్వరగా విరిగిపోయి బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అలాంటి వాటిని ఇలా అరేంజ్ చేసుకుంటాను. అండ్ మనం చూసుకోవడానికి కూడా ఇటువైపు వాటిని డిస్టర్బ్ చేయకుండా ఇలా సింగిల్ లేయర్ వేయడం వల్ల ఇటువైపు డిస్టర్బ్ అవ్వవు, వీటిని మాత్రమే మనం సెగ్రిగేట్ చేసుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసి చైన్స్ అండి, ఇటాలియన్ చైన్స్ వస్తున్నాయి కదా. సో ఆ చైన్స్ అనమాట, నలిగిపోకుండా ఉండడం కోసం ఇలా కవర్లోనే ఉంచి పెట్టేశాను. ఏ పెండెంట్కి మ్యాచ్ అవుతే ఆ పెండెంట్ని సెట్ చేసేసుకుందామని చెప్పేసి. ఇదేమో రోజ్ గోల్డ్, ఇది గోల్డ్ చైన్ అనమాట, 2 చైన్స్. సో ఇది ఒకటి ఇలా పెట్టేసుకున్నాను. దీన్ని కూడా చాలామంది అడిగారు, ఇది జేఎస్ కలెక్షన్స్లోనే తీసుకున్నాను. బాగుంటుందండి, అంటే గోల్డ్ రిప్లికా టైప్లో ఉంటుందన్నమాట. అచ్చం ఇంకా గోల్డ్ వేసుకున్నట్టే ఉంటుంది, డిజైన్ కానివ్వండి, అందులో వచ్చే కార్వింగ్ కానివ్వండి, చాలా బాగుంటుంది. ఇది పర్ల్స్ సెట్ అనమాట, బాగుంటుంది. ఇది కూడా కొన్ని శారీస్కి పేర్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒకటి పర్పుల్ నెక్ పీస్. అండ్ ఇది వచ్చేసి రీసెంట్లీ తీసుకున్న పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇది సెట్ అండి. దీనికి ఇందాక నేను చూపించాను కదా ఇటాలియన్ చైన్, అది చైన్ వస్తుంది. ఆ చైన్ సపరేట్గా పెట్టుకున్నాను, అండ్ ఈ పెండెంట్ ఇయర్ రింగ్స్ సపరేట్గా ఉంచుకున్నాను అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది, డైమండ్ రిప్లికా అనమాట ఇది. ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, బట్ పర్టికులర్గా నాకు ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది. సో పెండెంట్ ఇట్లా వస్తుంది, చాలా హెవీ పెండెంట్ అనమాట. అండ్ స్టడ్స్ ఈ విధంగా వస్తాయి, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ లాగా, చాలా బాగుంటుంది ఈ సెట్. ఇది నేను సాయి శ్రీజ కలెక్షన్స్లో తీసుకున్నాను. ఇది రీసెంట్లీ నేను జేఎస్ కలెక్షన్స్లో తీసుకున్నాను. విక్టోరియన్ పాలిష్లో వస్తుంది ఇది. సో ఇలా, అండ్ దీనికి మంచిగా ఇయర్ రింగ్స్ కూడా పేర్ చేశారండి, చాలా బాగుంటుంది. గ్రీన్ స్టోన్ ఏదైతే వచ్చిందో అదే మనకి ఇయర్ రింగ్స్లో కూడా వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా నా నెక్ పీసెస్ ఉండే బాక్స్ అనమాట. ఇవి కొంచెం చాందిబాలి టైప్లో హెవీ డిజైన్స్ ఉండే ఇయర్ రింగ్స్ అనమాట. విక్టోరియన్ పాలిష్ వస్తాయి, అండ్ పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అండి ఇవన్నీ కూడాను. ఇలా విక్టోరియన్ పాలిష్లో పెద్ద ఇయర్ రింగ్స్ అనమాట, బుట్టలు. ఇలా కొంచెం పెద్ద డిజైన్స్ ఉన్నవన్నీ కూడా ఇలా బాక్స్లో సెట్ చేసుకున్నాను. ఇది యాక్చువల్గా ఒక శారీకి వచ్చిన బాక్స్ అండి, జ్యువెలరీ బాక్స్ కాదు. అయితే ఇలాంటి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి నాకు స్లాట్ సరిగ్గా లేదు అని చెప్పేసేసి అడుగున కొంచెం డబుల్ టేప్ వేసేసేసి పైన ఇలా స్ట్రాస్ ఉంటాయి కదా, మనం ఇంట్లో యూజ్ చేసే స్ట్రాస్ ఉంటాయి కదా, ఆ స్ట్రాస్ని లైనింగ్ ఇచ్చేసుకున్నాను. నాకు పెద్ద స్లాట్సే కావాలని చెప్పేసేసి ఇలా కొంచెం గ్యాప్తోనే నాకు ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ కింద ప్రాపర్గా స్ట్రాస్ అన్నీ కూడా స్టిక్ చేసేసుకుని, దానిపైన బబుల్ ర్యాప్ ఉంటుంది కదా, బబుల్ ర్యాప్ని కొంచెం ఇలా ఫోల్డ్ చేసేసి అందులోకి ఇన్సర్ట్ చేసేసి ఇలా స్టిక్ చేసేసుకున్నాను అనమాట. దీనివల్ల ఏంటంటే మీకు మూవ్ అయినా కూడా ఇయర్ రింగ్స్ ఒకదాని మీద ఒకటి పడిపోకుండా ఉంటాయన్నమాట. సో అందుకు ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న ఒక చిన్న ఆర్గనైజర్. కోరల్స్ వెరైటీలో ఇది ఒక బుట్టలు, అండ్ ఇవి గణేష్ స్టడ్స్ అనమాట. ఇవి కూడా బాగుంటాయి, మంచి క్వాలిటీ ఐటమ్. ఇవొకటి అండ్ ఇవొకటి, ఇది హారం మీద ఉండే ఇయర్ రింగ్స్ అనమాట, గుత్తపూసలు వెరైటీలో ఉండే ఇయర్ రింగ్స్. ఇదొకటి, పైనంతా కూడా మీకు పీకాక్లో కుందన్ వర్క్ వస్తుంది. సో కుందన్స్తో వచ్చిన డిజైన్తో ఉంటుందన్నమాట. ఇవి కూడా హెవీ ఇయర్ రింగ్స్, చాలా వెయిట్ ఉంటాయి. ఎప్పుడో కానీ ఒకసారి పెట్టుకోను, చాలా చాలా వెయిట్ ఉంటాయి. ఇవి యాక్చువల్గా సిల్వర్ అండి, సిల్వర్ జ్యువెలరీ అనమాట. సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ వస్తుంది, చాలా హెవీ ఉంటాయి, భలే బరువు ఉంటాయి. అందుకని ఎక్కువగా ప్రిఫర్ చేయను, ఎప్పుడైనా పెట్టుకుంటాను అనమాట, చెవి లాగేసినట్టు ఉంటుంది. సో ఇదొకటి.
నేను తయారు చేసుకున్న చిన్న ఆర్గనైజర్ అనమాట. బట్ అన్నిటినీ కూడా నేను కంప్లీట్గా కవర్ ర్యాప్తో కవర్ చేసేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మీకు చెప్పాను కదా, పాలిష్ అనేది పోకుండా ఉండాలి అంటే ప్రాపర్గా కవర్ ర్యాపింగ్ అనేది ఉండాలన్నమాట. ఇది ఇలా పెట్టుకున్నాను అనమాట. ఈ బాక్స్లో అన్నీ కూడా నాకు బీడ్స్ జ్యువెలరీ ఉంటుందండి. బీడ్స్ జ్యువెలరీ అంతా కూడా సపరేట్గా బాక్స్లో పెట్టుకున్నాను. కొన్ని హారాలు నెక్లెస్లు ఏంటంటే ఫోల్డ్ అయిపోతే ఒకదాని మీద ఒకటి పడిపోతే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అలాంటివి నేను సపరేట్గా పెట్టుకుంటాను అనమాట. ఇందాక నేను మీకు బాక్స్లో చూపించాను కదా, హాఫ్ చేసి అటువైపు ఒక నెక్ పీస్, ఇటు ఒక నెక్ పీస్ అట్లా పెట్టుకుంటూ ఉంటాను. బట్ మీకు ఏదైనా ఫోల్డబుల్ జ్యువెలరీ ఉంటే కనుక ఇలా కవర్స్లోనే ర్యాప్ చేసేసుకుని ఇలా పెట్టేసుకోవడం బెటర్, ప్రాపర్గా ఉంటుందన్నమాట. ఇదొకటి. ఇది వచ్చేసి హిప్ బెల్ట్ అండి. హిప్ బెల్ట్లు కూడా ఇందులోనే పెట్టేస్తాను. హిప్ బెల్ట్స్ అండ్ అలాగే బీడ్స్ జ్యువెలరీ అనమాట ఇందులో ఉంటాయి నాకు. ఇది హిప్ బెల్ట్ అండ్ ఇది కూడా ఇది యాక్చువల్గా రామ్ పరివార్ హారం అండి. హారాన్ని నేను హిప్ బెల్ట్ కింద కన్వర్ట్ చేసుకున్నాను అనమాట, ఈ చైన్ తెప్పించుకుని. సో ఇలా మనకి చైన్స్ కూడా బయట దొరుకుతాయి కదా, హిప్ బెల్ట్ చైన్స్ దొరుకుతాయి కదా, ఆ చైన్ని నేను దీనికి అటాచ్ చేసేసాను అనమాట. హారం కింద కావాలంటే వేసుకోవచ్చు అండ్ మీరు హిప్ బెల్ట్ కింద కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఒకటి చంపస్వరాలండి. తర్వాత ఇదొకటి బీడ్స్ జ్యువెలరీ నెక్ పీస్. ఇది కూడా హిప్ బెల్టేనండి. హిప్ బెల్ట్లో మనకి పర్ల్స్ వస్తాయి కదా, అలా కాకుండా ఇవి గోల్డ్ బీడ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది చెప్తాను. మనకి శారీస్లో ర్యాపింగ్ చేసి వస్తూ ఉంటాయి కదా, బబుల్ ర్యాప్స్ కానివ్వండి, శారీస్లో వచ్చే ఫోమ్డ్ ర్యాప్స్ కానివ్వండి, వాటిని నేను ఫిష్ చేసేసి బాగా చుట్టేసేసి ప్లాస్టర్ వేసేసాను అనమాట. బ్యాంగిల్ పట్టే విధంగా ఆ సైజులో ఫోల్డ్ చేసేసుకున్నాను. సో దట్ మనకి ఇలా హోల్డ్ అయి ఉంటాయి బ్యాంగిల్స్ అన్నీ కూడా. అంటే దీనికి సపరేట్గా నేను బ్యాంగిల్స్ ఆర్గనైజర్ ఏమీ కొనకుండా జస్ట్ నాకు వచ్చిన వాటితో ఇట్లా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. ఒక దాంట్లో వచ్చేసేసి యాంటిక్ జ్యువెలరీ అంతా కూడా బ్యాంగిల్స్ అన్నీ కూడా సెట్ చేసుకున్నాను. అండ్ ఒక దానిలో స్టోన్ వర్క్ ఎక్కువ ఉండేవి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఇవి బ్యాంగిల్ ఆర్గనైజర్. బ్యాంగిల్స్ సపరేట్గా, నెక్లెస్లు సపరేట్గా, హారాలు సపరేట్గా, బ్లాక్ బీడ్స్ సపరేట్గా అండ్ ఇయర్ రింగ్స్ సపరేట్గా పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఇవి జ్యువెలరీ బాక్సెస్ నాకు అంటే జ్యువెలరీ బాక్సెస్ అనేవి నేను హెవీ జ్యువెలరీ ఎక్కువ జ్యువెలరీ కొన్నప్పుడు బాక్సెస్ నాకు వచ్చేస్తూ ఉంటాయి. సో ఆ బాక్సెస్లోనే నేను ఇలా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఇంట్లో మనకి ఇలాంటి బాక్సెస్ లేకపోతే ఆర్గనైజర్స్ నార్మల్ బాక్సెస్ ఉంటాయి కదండి, స్వీట్ బాక్స్ కానివ్వండి, లేదా మనం ఏవైనా ఐటమ్స్ కొన్నప్పుడు కొంచెం డ్యూరబుల్గా ఉండే బాక్సెస్ అనేవి ఉంటాయి. ఇలా ఇంట్లో ఉండే బాక్సెస్ని కూడా మనం ఆర్గనైజర్స్ కింద చేంజ్ చేసుకోవచ్చండి. కొంచెం హార్డ్ మెటీరియల్ ఉండే బాక్సెస్ ఉంటాయి కదా, మనకి చాలా వాటికి వస్తూ ఉంటాయి, అలాంటి వాటికి కూడా సపరేషన్స్ పెట్టుకొని ఆర్గనైజర్ కింద మనమే తయారు చేసుకోవచ్చు. ఇవి హారాలండి. హారాలు ఎప్పుడు కూడా మనం కవర్స్లో ప్యాకింగ్లో ఉంచేసేసి అలా వదిలేసేయకూడదు, అటు ఇటు పడి కొంచెం బ్రేకేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా. సో అందుకు నేను హారాలన్నీ కూడా ఇలా పెట్టుకున్నాను. ఈ బాక్స్ వచ్చేసి నాకు శారీతో వచ్చిన బాక్స్ అండి. ఈ బాక్స్ వేస్ట్ చేయకుండా ఇలా జ్యువెలరీ ఆర్గనైజర్ కింద కన్వర్ట్ చేసుకున్నాను అనమాట. ఇలా ఫోల్డ్ చేసి వేసేస్తే విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకే ఇట్లాంటివన్నీ కూడా ఇలా పెట్టుకోవడం ప్రాపర్గా మంచిదన్నమాట. ఎన్ని ఇయర్స్ అయినా కూడా చెక్కు చెదరకుండా ఉంటాయి. కవర్తో ర్యాప్ చేస్తాం కాబట్టి కలర్ కూడా ఫేడ్ అవ్వదు. కాకపోతే ఎవ్రీ టైం మీరు తీసుకున్నప్పుడు హారం ఈ బాక్స్లోంచి తీసుకున్నప్పుడు మళ్ళీ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఇదొకటి. అప్పట్లో బాగా ట్రెండ్ అయిన దశావతారం సెట్ ఇది. నాకు బాగా ఇష్టమైన హారం వచ్చేసి ఇదండి. ఇంకా అంటే మనకి గోల్డ్లో ఎలా అయితే డిజైన్ వస్తుందో సేమ్ అలానే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది ఇది. ఈ పీకాక్ డిజైన్ మధ్యలో వచ్చిన పెండెంట్స్ కానివ్వండి చాలా బాగుంటుందన్నమాట. ఇదొకటి నా మోస్ట్ ఫేవరెట్ హారము. ఇలా ప్రాపర్గా హారాలు పెట్టేసుకొని పైన మళ్ళీ ఇంకొక బబుల్ ర్యాప్ పెట్టేస్తాను అనమాట. ఇలా పెట్టేస్తే ఒకదాని మీద ఒకటి పడిపోయి కలర్ ఫేడ్ అయిపోకుండా ఉంటుందండి. ఇటువైపు పెండెంట్స్ వచ్చాయి కదా, నెక్స్ట్ లేయర్ వచ్చేసి ఇటు పెండెంట్ పెడతాను అనమాట. ఇలా
1 గ్రామ్ గోల్డ్ హారాలన్నీ కూడా ఇలా కొంచెం పెద్ద బాక్స్లో పెట్టుకుంటూ ఉంటాను. లెంత్ ఉండేటట్టు చూసుకుంటాను. షార్ట్ అయితే మళ్ళీ మీకు పైన ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి. సో అందుకని ఇలా శారీ బాక్స్ అనేది నేను హారాలు పెట్టుకోవడం కోసం యూస్ చేస్తాను అనమాట. ఇదొకటి. ఈ బాక్స్లో అన్నీ కూడా విక్టోరియన్ పాలిష్లో ఉన్న నెక్ పీసెస్ ఉంటాయండి. వెంకటేశ్వర స్వామి నెక్ పీస్ అనమాట. కొంచెం విక్టోరియన్ పాలిష్లో వస్తుంది. బీడ్స్ వస్తాయి అండ్ విక్టోరియన్ పాలిష్ వస్తుంది. ఈ రెండిటి కాంబినేషన్లో ఉన్నవి ఈ బాక్స్లో సెట్ చేసుకున్నాను. ఇదొకటి నెక్ పీస్. నెక్స్ట్ ఇదొకటి విక్టోరియన్ పాలిష్లోనే ఇలా వస్తుంది అనమాట. బాగుంటుంది ఇది కూడా. ఇది వచ్చేసి బీడ్స్ అండ్ విక్టోరియన్ పాలిష్లో వచ్చిన హెవీ హారము, పెద్దది. లాస్ట్ ఇయర్ సంక్రాంతి కాకుండా అంతకుముందు సంక్రాంతికి తీసుకున్న విక్టోరియన్ నెక్ సెట్ ఇది. ఇది యాక్చువల్గా నేను సాయి శ్రీజ కలెక్షన్స్లో తీసుకున్నాను అనమాట. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. సో ఈ బాక్స్లో అంతా కూడా నా విక్టోరియన్ కలెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఈ బాక్స్లో వచ్చేసేసి లాంగ్గా ఉండే బీడ్స్ జ్యువెలరీ అనమాట. విక్టోరియన్ పాలిష్ వచ్చినవి. సో ఇదొకటి విక్టోరియన్ పాలిష్లో శ్రీకృష్ణుడి పెండెంట్ వస్తుంది, కొంచెం లాంగ్ హారం అనమాట. ఇదొకటి. ఇవన్నీ కూడా బీడ్స్లోనే లాంగ్ ఈ సెట్స్ అన్నీ కూడా. ఇదిగోండి ఇదొకటి వెంకటేశ్వర స్వామిది వచ్చి ఇలా పర్ల్ అండ్ కోరల్స్తో కాంబినేషన్లో వస్తుందన్నమాట. ఇది మగపిల్లలకి బాగుంటుంది, లేడీస్కి బాగుంటుంది, పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా మంచి డిజైన్ అండి. కార్వింగ్ కానివ్వండి, ఆ డిజైన్ కానివ్వండి, చాలా బాగుంటుంది అనమాట. పెండెంట్ 3 లడా 5 లడా అని చెప్పేసి వస్తున్నాయి కదా హారాలు. సో ఇది వచ్చేసి 3 లడా అనమాట. ఈ డిజైన్ కూడా మనకి గోల్డ్లోనే సేమ్ గోల్డ్ రిప్లికా. ఇది వచ్చేసి పొలిగోరు. సౌరస్కి పర్ల్స్ వచ్చి పైన అన్ని కూడా 4 స్టెప్స్ వస్తాయి, 4 చైన్స్ వస్తాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి విక్టోరియన్ పాలిష్లో పెండెంట్. ఇలా బీడ్స్ హారాలన్నీ కూడా ఒక బాక్స్లో ఈజీగా ఉంటుంది. అంటే మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఈ పర్టికులర్ బాక్స్లో ఈ డిజైన్స్ ఉంటాయి అన్నీ మనకి తెలిసినప్పుడు మనం ఈజీగా పిక్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఇలా సపరేట్గా పెట్టుకోవటం వల్ల. ఇవన్నీ వచ్చేసి బ్యాంగిల్స్ అండి. బ్యాంగిల్స్ అన్నీ కూడా కనిపించే విధంగా పైకి ఇలా మీకు ఏ కలర్ ఏంటి శారీకి మ్యాచ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఇలాగే పెట్టుకుంటాను. మామూలుగా మనం బాక్స్లో అలా వేసేయచ్చు బ్యాంగిల్స్, బట్ వేసేస్తే ఏ కలర్ ఏంటి, ఏ డిజైన్ ఏంటి అనేది మనకు తెలియదు కదా. సో ఇలా పెట్టుకున్నాం అనుకోండి బ్యాంగిల్స్, ఏ కలరు, ఏ డిజైను, ఏ శారీకి పేర్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇవి వచ్చేసి ఆక్సిడైజ్ జ్యువెలరీ అండి. బయట స్టాల్స్లో షాప్స్లో తీసుకున్న ఆక్సిడైజ్ బ్యాంగిల్స్ అనమాట. బ్యాంగిల్స్ అన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇవి వచ్చేసేసి అన్నీ కూడా ఫ్యాన్సీ వెరైటీస్ అండి. ట్రెడిషనల్ టైప్లో కాకుండా కొంచెం పార్టీ వేర్ టైప్లో ఉంటుంది. దీని గురించి కూడా చాలామంది అడిగారు. ఇది నేను ఏఎంబీలో తీసుకున్నానండి. చాలా ఓల్డ్ మోడల్ యాక్చువల్గా. ఇది తీసుకుని ఒక 3 ఇయర్స్ పైన అయిపోతుంది. బ్లాక్ బీట్ సింపుల్గా పెట్టుకున్నప్పుడు ఇవి అమెజాన్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి బటర్ఫ్లై మోడల్ అండి. స్టడ్సే తీసుకున్నాను అనమాట. ఏఎంబీలోనే తీసుకున్నాను ఒక ఫ్యాన్సీ షాప్లో. ఇదొకటి. ఇవి ఇయర్ రింగ్సే, రింగ్స్ టైప్లో ఉంటాయి అన్నమాట. ఇదొకటి. ఇవి ఈ రింగ్స్ అనేవి చాలా డ్రెస్సెస్కి బాగుంటాయి కదా, అందుకే ఎక్కువగా రింగ్స్ తీసుకుంటూ ఉంటాను. ఇది జస్ట్ ఫింగర్ రింగ్ అండి. ఇవి ఒక ఇయర్ రింగ్స్. ఇది నెక్ పీసే, ఒక శారీకి వచ్చిందనమాట. కొంచెం పెద్ద పెండెంట్ వచ్చి రౌండ్ షేప్లో శారీకి వచ్చింది. ఇది కూడా శారీస్కి వేసుకోవడానికి లాంగ్ చైన్స్లో ఉండి పర్ల్స్ కాంబినేషన్లో వస్తుందన్నమాట ఆక్సిడైజ్డ్లో. ఇవన్నీ సపరేట్గా ఉంటే మిస్ అయిపోతాయి, మిక్స్ అయిపోతాయి అని చెప్పేసి కవర్స్లోనే ఉంచేసి ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను. ఏదైనా శారీకి గోల్డ్ టైప్లో గోల్డ్ జ్యువెలరీ వద్దు, సింపుల్గా ఇలా ఆక్సిడైజ్డ్ వెరైటీ వేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ బాక్స్ని పిక్ చేసుకుని ఇందులో ఉండే ఐటమ్స్ని చూస్ చేసుకుని అప్పటికప్పుడు వేసేసుకుంటాను అనమాట. సో అలా. ఇంక ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్, ఆక్సిడైజ్డ్లో సింపుల్ ఇయర్ రింగ్స్ అండి. ఇలా చిన్న బాక్సెస్ మనం జ్యువెలరీ పర్చేస్ చేసినప్పుడు వస్తాయి కదా, సో అలాంటి బాక్సెస్లో
చిన్న చిన్న స్టడ్స్ని అరేంజ్ చేసుకున్నాను అనమాట, ఆర్గనైజ్ చేసుకున్నాను. స్మాల్ స్టడ్స్ అండి, బుల్లి స్టడ్స్ అనమాట. ఇలాంటి సింపుల్ స్టడ్స్ అన్నీ కూడా ఒక చిన్న బాక్స్లో పెట్టుకున్నాను. అండ్ కొంచెం పెద్ద స్టడ్స్, స్టోన్ స్టడ్స్ అన్నీ కూడా ఇలా ఇందులో పెట్టుకున్నాను. ఇదొక వెరైటీ, ఇది ఈ మధ్య తీసుకున్నాను, ఏఎంబీలోనే పర్చేస్ చేశాను అనమాట. హ్యాంగింగ్స్. అయ్యో ఇది స్టోన్ ఊడిపోయిందే, స్టిక్ చేయాలి. ఇవి కూడా బాగుంటాయి. ఇదొకటి. సో ఇవన్నీ కూడా కొంచెం ఆక్సిడైజ్డ్లో పెద్ద స్టడ్స్ ఉంటాయి కదండి, సో అవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టుకున్నాను అనమాట. ఇవి కూడా ఆక్సిడైజ్డ్లోనే వెరైటీ ఆఫ్ ఇయర్ రింగ్స్. సో అది ఇవన్నీ కూడా ఇలా బాక్స్లో సెట్ చేసుకున్నాను. నా జ్యువెలరీతో పాటుగా ఆర్గనైజేషన్ కూడా చూపించానని అనుకుంటున్నాను. హెవీ ఆర్గనైజేషన్ ఏం కాదు, ఉన్న వాటిల్లోనే ఎలా సర్దుకున్నాను అనేది చూపించాను. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మనలో మనమాట.